ఇప్పుడు ఆషాఢ మాసంలో మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే గోరింటాకు వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం రండి. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుందట. ఆ సమయంలోనే గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించిందట. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్పడానికి వెళుతారు. వచ్చి చూసిన పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది, పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నేను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్లు ఎర్రబడతాయట. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యిలా కందిపోయిందేంటని కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంతే